సిగ్గుశరం ఉండాలరా నీకు. ఇలాగైతే నువ్వు ముసలోడైపోతావు. లాస్ట్కు నీ జీవితం ఎండిపోయిన ఆకుల రాలిపోతుంది. రే, నీకు ఇంట్లోనే కాదు ఈ దునియాలో కూడా ఇజ్జత్ ఉండదు. నువ్వు నిజంగా మొగోనివే అయితే రారా కృష్ణానగర్కి. ఎండిపోయిన ఆకుల్ని 100 మందిని ఒకే గల్లీలో చూపిస్తా. హలో 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 సార్. సార్ నేను గౌతమ్ మాట్లాడుతున్నాను సార్. తంబి నువ్వా? గుర్తున్నావులే, చెప్పు. హలో సారు, ఇదొక అర్ర స్టోరీ సారు. ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంటుంది సారు. ఆ ఇంటికి ఎవరైనా చంపేస్తారు సారు. చివరికి ఆ ఇంటి వైపు చూసినా కానీ చంపేస్తారు సారు. ఎందుకు చంపుతున్న పాయింట్ ఆఫ్ మీద స్టోరీ సారు. ఇదే మన సినిమా సారు. తమ్మి, ఎక్కడి నుండి వస్తాయి తమ్మి ఇలాంటి కథలు? సూపర్ తమ్మి, ఎక్సలెంట్, మారులెస్ తమ్మి. నరకానికి వెళ్ళి నాటుసారా తాగి నాటుకోడి తిన్నంత హాయిగా ఉంది తమ్మి. మనకి ఎలాంటి కథలే కావాలి తమ్మి. దీనికి ఇలా చెప్తే అర్థం కాదు, చేసి చూపించాలి. రే మామ రే. సారు, నా దగ్గర ఇలాంటి కథలు మస్తుగా ఉన్నాయి సారు. సినిమా తీస్తే 500 రోజులు పక్కా సారు. సారు, ఓపెన్ చేయంగానే 400 సంవత్సరాల క్రితం ఒక రాజ్యం ఉండేది సారు. ఆ రాజ్యానికి శిక్షణ ఇచ్చేది మొత్తం మన హీరోనే సారు. సారు, రాజు కూతురే సారు హీరోయిన్. సారు, హీరోయిన్ ని కాపాడడం కోసము హీరో 100 మందిని జపాజబ్ 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 నరికి పడేస్తా సారు. సారు, మళ్ళీ తన ప్రేమను కాపాడడం కోసము హీరో 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతారు సారు. సారు, అప్పుడు ఉంటా చూడు సార్ సాంగు. వెండి ఒడ్రంగి పిట్ట వచ్చనండి, ఆపోరి ఆపోరి గపోరి, షాపింగ్ మాల్ చీరలన్నీ కట్టెనండి, ఆపోరి ఆపోరి గపోరి. సారు, అప్పుడు గాని లవ్ సాంగ్ ఉంటది సారు. సారు, గులాబు జాము లాంటి నిన్ను పట్టుకోవద్దనకమ్మ, మంచులో నా ఐస్ క్రీమ్ లాగా నన్ను కరిగించేకమ్మ. గులాబు జాము లాంటి నిన్ను పట్టుకోవద్దనకమ్మ, మంచులో నా ఐస్ క్రీమ్ లాగా నన్ను కరిగించేకమ్మ. రే రే వద్దురా మామ, ప్లీజ్ వద్దురా. అబ్బా అబ్బా అబ్బా, థాయిలాండ్ పోయి తందూరి చికెన్ తింటూ తందూరి లాంటి పాపలతో మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. తంబి, కథా పాటలు ఇంకా ఉన్నాయా తంబి? ఉన్నాయి సారు. సారు, హీరోకి చిన్నప్పటి నుంచి మొక్కలంటే మస్తు ఇష్టం సారు. చిన్నప్పటి నుంచి మొక్కలు నాటుతూనే ఉంటాడు. సారు, మొక్కల మీద రీసెర్చ్ చేద్దామనేసి ఒక ఊరికి పోతాడు సారు. ఆ ఊర్లో జరిగే అన్యాయాన్ని ఎదురించి ఒక ఇంట్లో పోతాడు సారు. చివరికి ఆ ఇల్లు నాదే అని తెలుసుకొని హీరో తన లక్ష్యం కోసం హీరోయిన్ కూడా వదిలేస్తారు సారు. అప్పుడు పాట పెడుతూ ఉంటది సారు. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్, రాత్రొచ్చే చంద్రునికి గుడ్ నైట్, గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్, చుక్కల్లాంటి చంద్రునికి గుడ్ నైట్. సారు, దీనిలో ఐటమ్ సాంగ్ పెడుతూ ఉంటది సారు. నే పల్లె పాపని పల్లె పాప, నే పల్లె పాపని, అరే నన్నే చూసి మీరంటారు నే పల్లెటూరి పాపని. ఎట్లుంది సారు? కథ మస్తుంది తంబి. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి గరం చాయ్ తాగుతూ సమోసా తిన్నంత జోస్ గా ఉంది తంబి. ఇంకా 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 సారు, ఈ కథలో మన హీరో ఊబర్ క్యాబ్ డ్రైవర్ సారు. దీనిలో టైటిల్ సాంగ్ పెడుతూ ఉంటది సారు. నే ఊబర్ క్యాబ్ డ్రైవర్ ని, ఆన్లైన్ లో బుకింగ్ వాణ్ణి బుక్ చేస్తే చూసేవాణ్ణి నిమిషంలో వచ్చేవాణ్ణి రా. అరే అందరికి నేనే డ్రైవర్ ని రా, కానీ ఆ క్యాబ్ కి నేనే ఓనర్ ని రా. సారు, ఇందులో విలన్ కూతురే హీరోయిన్ సారు. మనోని లవ్ చేస్తుంది సారు. మనోడితో లవ్ సాంగ్ ఉంటది సారు. నువ్వు చేసే బ్రష్ అదిరే అదిరే, నువ్వు చేసిన పేస్ట్ అదిరే అదిరే. ఎట్లుంది సారు? తంబి తంబి తంబి, ఎట్లుంది దొరికినా? కరువు ప్రాంతంలో నీళ్ళే దొరకవు, అట్లాంటిది కొక్కొక్కలు తాగినట్టుంది సారు. ఆడదాని మీద మోజున్నోడే రాజుకు బంధువు సారు. పేరు హోమియోపతి. రాజు కూతురే సారు హీరోయిన్. పేరు మధుమతి సారు. ఈమె పేదోల కష్టాలను తీరుస్తుంది సారు. విలన్ చేసే అరాచకాల్ని భరించలేక విలన్ ని రాజ్యం నుంచి తరిమేస్తుంది సారు. తరువాత విలను క్షుద్ర పూజలు మంత్రాలు నేర్చుకొని అప్పుడొచ్చి అంటాడు, బా బా అబ్బా మొగ్గ పువ్వయిందే అని అనగానే హీరోయిన్ విలన్ ని చంపేసి సమాధి కడుతుంది సారు. అప్పుడు విలను దయ్యంగా మారి వచ్చి అంటాడు, 80 సంవత్సరాల నుంచి నన్ను సమాధిలో కుల్లబెట్టిన నిన్ను
వదల పతాంజలి వదల. ఇందులో పాట ఉంటది సారు. గుండెమ్మ 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 నీవే దిక్కమ్మా. ఎట్లుంది సారు? హా తంబి తంబి ఏం చెప్పినావు తంబి. నువ్వు చెప్తుంటే ఒళ్ళు గబ్బులు గబ్బులు పుడుతుంది తంబి. రేపు ఇదే టైం కాల్ చేస్తా, హైదరాబాద్ వచ్చాయి, మనం సినిమా తీస్తున్నాం పక్కా. మంచిది సారు, ఉంటామలా. చూసినావురా బై గిట్లుంటది. వీడేంటి మామ పందెం చూపించి నందంటే ఊకొడుతున్నాడు. అయినా ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ తీద్దామంటుండేంద్రా వీడు. ఒరే మామ, ఎవడన్నా చెట్టు కింద కళ్ళు తాగుతాడు గాని నువ్వేంట్రా బారికెళ్ళి కళ్ళు తాగుతా అంటున్నావు? అరే నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఒక షార్ట్ ఫిలిం తీ నీ డబ్బులతో. కావాలంటే నేను కూడా సపోర్ట్ ఇస్తాను నీకు. థ్యాంక్స్ మామ, నువ్వు చెప్పిందని ఆలోచిస్తే షార్ట్ ఫిల్మ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. థ్యాంక్స్ మామ.